Hey guys, welcome back to my channel Sirisha Reddy Vlogs. ఈరోజుటి వీడియోలో నేను మీకు బాక్స్ ప్లీటెడ్ డ్రెస్ విత్ బాక్స్ ప్లీటెడ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం బొడీస్ పార్ట్ని డ్రాఫ్ట్ చేసుకుందాం. నాకు కావాల్సిన బొడీస్ లెంత్ వచ్చేసి 13 inches, బట్ మీరు చూస్తే ఇక్కడ నేను 14 inchesకి మార్క్ చేస్తున్నాను. అండ్ 14 inches ఎందుకంటే 1 inch అనేది నేను సీమ్ ఎలవెన్స్ కోసం యాడ్ చేశాను. సో ఇక్కడైతే ఫస్ట్ మనము ఒక హొరిజాంటల్ లైన్ మార్క్ చేసుకుందాం 14 inchesకి. తర్వాత మనము షోల్డర్ని మార్క్ చేసుకుందాం. నా షోల్డర్ విడ్త్ వచ్చేసి 14 inches. సో నేను ఇక్కడ హాఫ్ ఆఫ్ ద షోల్డర్ విడ్త్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను బోట్ నెక్ చేస్తున్నాను కాబట్టి. సో హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ 7 inches. సో 7 inchesకి మార్క్ చేసుకున్నాను. అండ్ మీరు ఒకవేళ వేరే నెక్ అదర్ దెన్ బోట్ నెక్ చేసేటట్టుగా ఉంటే ఇంత షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డెప్త్ మార్క్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ మార్క్డ్ ఎట్ 7 inches. సో ఇప్పుడు నేను షోల్డర్కి మార్క్ చేసిన పాయింట్ అండ్ అలాగే ఆర్మ్ హోల్కి మార్క్ చేసిన పాయింట్ రెండింటిని కూడా జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను షోల్డర్ డ్రాప్ మార్క్ చేస్తున్నాను. అండ్ షోల్డర్ డ్రాప్కి నేను 1/2 inch తీసుకున్నాను. సో అదే మార్క్ చేస్తున్నాను. నాకు షోల్డర్ విడ్త్ అనేది 2 inches కావాలి. సో మనం మార్క్ చేసుకున్న షోల్డర్ డ్రాప్ నుంచి 2.5 inches ఎక్కడికి వస్తే అక్కడికి మార్క్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు. మార్క్ చేసిన తర్వాత ఆ 2 pointsని కూడా నేను జాయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. నేనైతే బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి 4 inchesకి మార్క్ చేస్తున్నాను. ఇదే విధంగా షోల్డర్ పాయింట్ నుంచి కూడా 4 inches మార్క్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత ఫ్రెంచ్ కర్వ్ రూలర్ తీసుకునేసి కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు. ఒకవేళ మీ దగ్గర కనుక ఫ్రెంచ్ కర్వ్ రూలర్ లేకపోతే యూ కెన్ జస్ట్ డ్రా విత్ యువర్ హ్యాండ్స్. సో మన ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్ని డ్రా చేసుకుందాం. సో బ్యాక్ సైడ్కి అయితే నేను 2.5 inches తీసుకుంటున్నాను. అండ్ ఇంతకు ముందు చెప్పినట్లే సేమ్ అదే విధంగా ఫ్రెంచ్ కర్వ్ తీసుకునేసి 2 pointsని కూడా జాయిన్ చేసేస్తాను. సో మన బ్యాక్ సైడ్ నెక్ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంతకుముందు మనము మార్క్ చేసిన ఆర్మ్ హోల్ డెప్త్ నుంచి డయాగ్నల్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత 1 inchకి మార్క్ చేస్తున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నట్లు. అండ్ ఇది వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కోసం అనేసి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రెంచ్ కర్వ్ తీసుకునేసి ఇందాక మనము మార్క్ చేసిన పాయింట్ అండ్ ఆర్మ్ హోల్ లైన్ టచ్ అయ్యేటట్టు ఒక కర్వ్ డ్రా చేసుకుందాం. సో ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్. నెక్స్ట్ నేను ఆ బస్ట్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను హొరిజాంటల్గా డ్రా చేస్తూ. నెక్స్ట్ ఇక్కడ నేను మనము 1 inch మార్క్ చేసిన పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా 1 inch తీసుకునేసి మార్క్ చేస్తున్నాను. ఇది మన ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ కోసం అనేసి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను షోల్డర్ పాయింట్ అండ్ ఇందాక మనము డ్రా చేసిన పాయింట్ రెండింటిని కూడా జాయిన్ చేస్తూ ఒక వర్టికల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెంచ్ కర్వ్ తీసుకునేసి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్. నెక్స్ట్ నేను బర్స్ట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. నాకు కావాల్సిన బర్స్ట్ సైజ్ వచ్చేసి 32 inches. సో 1/4 ఆఫ్ ఇట్ ఈజ్ 8 inches. సో 8 inchesకి మార్క్ చేశాను. అండ్ అలానే 1.5 inches అనేది సీమ్ అలవెన్సెస్ కోసం అనేసి పెట్టాను. సేమ్ అదే విధంగా వేస్ట్ లైన్ కూడా మార్క్ చేసుకుందాం. వేస్ట్ సైజ్ వచ్చేసి 28 inches. సో 1/4 ఆఫ్ ఇట్ ఈజ్ 7 inches. 7 inchesకి నేను మళ్ళీ 1.5 inches సీమ్ అలవెన్సెస్ కోసం అనేసి పెట్టాను. ఇప్పుడు మనం ఈ 2 pointsని కూడా జాయిన్ చేస్తూ వర్టికల్ లైన్స్ అనేటి డ్రా చేద్దాం. సో మన బాడీస్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనము కట్ చేసుకుందాం.
కట్ చేయడం అయితే నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ని కట్ చేస్తున్నాను. బికాజ్ మన బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఆర్మ్ హోల్ రెండు కూడా ఫ్రంట్ సైడ్ కన్నా తక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు ఫస్ట్ ఇలా డ్రాఫ్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీరు బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ అనేది కొంచెం డెప్త్ తక్కువ ఉంటుంది, వెరాజ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయితే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్ అయితే వేరీ అవ్వచ్చు. బికాజ్ ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ నెక్ కొంచెం తక్కువ పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్ నెక్ కన్నా. బట్ ఒకవేళ మీరు కనుక బ్యాక్ సైడ్ నెక్ డీప్ పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ మీరు వేరేలాగా కట్ చేసుకోవాల్సింది వస్తుంది. సో ఇప్పుడైతే నేను డ్రాఫ్ట్ చేసిన ప్యాటర్న్ని లైనింగ్కి అటాచ్ చేసి కట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ లైనింగ్ అనేది తీసేస్తున్నాను. ఉత్త ఫ్రంట్ సైడ్ పెట్టుకునేసి ఫ్రంట్ నెక్ అండ్ అక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కట్ చేస్తాను. సో మన బాడీస్ పార్ట్ లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి పెట్టుకుంటాను. ఈ వీడియో అయితే నేను అబ్సల్యూట్ బిగినర్స్కి అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను బిగినర్స్ ఫ్రెండ్లీ లాగా మెన్షన్ చేయలేదు కాబట్టి. బట్ ఎవరికైతే స్టిచ్చింగ్ ఐడియా ఉందో లేదంటే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా బిగినర్స్ ఫ్రెండ్లీ స్టిచ్చింగ్ గైడ్స్ అనేటివి కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ నేను ఒక వీడియో చేస్తాను దాని మీద. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐవ్ యూస్డ్ రాంగ్ టర్మినాలజీ. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ టైలర్ ఆర్ ప్రొఫెషనల్ డిజైనర్. నేను నా అంతటా నేను నేర్చుకున్నాను కాబట్టి మేబీ దేర్ మైట్ బీ మిస్టేక్స్ ఇన్ ద టర్మినాలజీస్. అండ్ నేను చాలా వరకు ఐ ట్రై టు గివ్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అయితే కట్ చేసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. అలానే నేను ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బొడీస్ కూడా కట్ చేసి అయిపోయింది. సో ఈ 2 బొడీస్ పార్ట్స్ని కూడా నేను పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనము మన కింద బాటమ్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడైతే మనకు బాటమ్ పార్ట్కి ఫ్యాబ్రిక్ వచ్చేసి మన వేస్ట్ సైజ్ ఇంటూ 3 కావాలి. అంటే ఇఫ్ మై వేస్ట్ సైజ్ ఇస్ 28 ఇంటూ 3 వచ్చేసి 84కి మళ్ళీ మనం సీమ్ అలవెన్సెస్ యాడ్ చేయాలి. సో అవి వచ్చేసి 6 inches. ఎందుకు 6 inches అంటే ఒక్కొక్క సైడ్ 1.5 inch పెడతాము. సో ఫ్రంట్ సైడ్ మనకి 1.5 + 1.5 3 inches. అలానే బ్యాక్ సైడ్ కూడా మనకి 3 inches పడుతుంది. సో 6 inches. సో ఆన్ ద హోల్ 84 + 6 = 90 inches కావాలి. ఒకవేళ మీ వేస్ట్ సైజ్ కనుక డిఫరెంట్ అయితే యువర్ వేస్ట్ సైజ్ ఇంటూ 3 ప్లస్ సీమ్ అలవెన్సెస్ కావాల్సిన 6 inches. ఒకవేళ 2 inches సీమ్ అలవెన్స్ తీసుకుంటే మీరు 8 inches ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ సీమ్ అలవెన్స్కి కావాల్సిన 1.5 inchని వదిలేస్తున్నాను. తర్వాత అక్కడి నుంచి 1.5 inch లాగా మార్క్ చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే నాకు కావాల్సిన బాక్స్ సైజ్ వచ్చేసి 3 inches. సో హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ 1.5 inch. అందుకే నేను ఫర్ ఎవ్రీ 1.5 inch నేను మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాల్సిన బాక్స్ సైజ్ వచ్చేసి 4 అయితే మీరు 2 inchesకి మార్క్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ యువర్ బాక్స్ సైజ్ డివైడెడ్ బై 2
అనమాట. సో ఇలా నేను 42 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటాను. వై 42 అంటే హాఫ్ ఆఫ్ మై వేస్ట్ ఈజ్ 14 ఇంచెస్. సో 14 ఇంటూ 3 ఈజ్ 42 కాబట్టి. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ సపరేట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేస్తున్నాను. అందుకనేసి నేను 42 ఇంచెస్ తర్వాత 1.5 ఇంచ్ అనేది సీమ్ ఎలవెన్స్ కోసం అనేసి పెడతాను. సో ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ప్లీట్స్ అనేటివి పెడుతున్నాను. ఫస్ట్ మనము 1.5 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ కోసం పెట్టిన దాన్ని వదిలేసి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్లీట్స్ అనేటివి పెట్టాలి. ఒక్కొక్క బాక్స్కి మనము 9 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తాం. మీరు కనుక వీడియోని కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు ప్లీట్స్ నేను ఎలా పెట్టాను అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇలా మొత్తం ప్లీట్స్ పెట్టాక మనకి 1.5 ఇంచ్ అనేది మిగులుతుంది, విచ్ ఇస్ ఫర్ సీమ్ అలవెన్సెస్. సో అలానే బ్యాక్ సైడ్ కూడా ప్లీట్ చేసి పెట్టుకోండి. సో మొత్తం ప్లీట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. సో మీరు చూస్తే నాకు మధ్యలో 3 బాక్సెస్ వచ్చాయి అండ్ అటుపక్క ఇటుపక్క హాఫ్ బాక్స్ వచ్చింది. నేను అలా ఎందుకు పెట్టానంటే మనం బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా అటాచ్ చేసినప్పుడు అది ఫుల్ బాక్స్ అవుతుంది అనేసి. సో లోపల అయితే ఇలా ఉంది. అండ్ మీరు కనుక చూస్తే అది 14 ఇంచెస్ ఉంది ఎక్స్క్లూడింగ్ ద సీమ్ అలవెన్సెస్. సో 14 అనేది మన వేస్ట్ లైన్. సో మనం కరెక్ట్గా ప్లీట్స్ అనేటివి పెట్టాము. నెక్స్ట్ నేను బాటమ్ పార్ట్కి లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. సో దీనికోసమని నేను లైనింగ్ని హాఫ్లో ఫోల్డ్ చేసేసి మన బాడీస్ పార్ట్ని పైన పెట్టి మార్క్ చేశాను మనకి ఎంత వేస్ట్ అనేది కావాలి అని. తర్వాత అక్కడి నుంచి నేను స్లాంట్గా లైన్ అనేది డ్రా చేశాను. సో ఇది మన బాటమ్ పార్ట్కి లైనింగ్ రెడీ అయిపోయింది. సో ఇలా మీకు 2 పీసెస్ ఉండాలి అనమాట. 1 ఈజ్ ఫర్ ద ఫ్రంట్ సైడ్ అండ్ 1 ఈజ్ ఫర్ ద బ్యాక్ సైడ్. రెండు కూడా మీరు ఒకేసారి పెట్టేసి కట్ చేసి ఇలా నేను చేసినట్లు చేయొచ్చు. అదర్వైజ్ మీరు సపరేట్గా అయినా కట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పైన బాడీస్ పార్ట్ అండ్ బాటమ్ లైనింగ్ని పెట్టేసి చూస్తున్నాను అవి రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా అని. సో ఇలా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మీరు చూస్తే వేస్ట్ అనేది సేమ్ అలా కరెక్ట్గా ఉంది, రెండు కూడా మ్యాచ్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్లీవ్స్ కోసం అనేసి నేను 3 ఇంచెస్ విడ్త్ పెట్టేసి కట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి స్ట్రైట్ ఫ్యాబ్రికే తీసుకున్నాను నేను. ఇక్కడ స్లీవ్స్ కూడా నేను బాక్స్ ప్లీట్ పెడుతున్నాను కాబట్టి నాకు స్లీవ్ రౌండ్ ఇంటూ 3 టైమ్స్ కావాలి ఫ్యాబ్రిక్ అనేది. సో అవి తీసి పక్కన పెట్టాను నేను. సో నాకు స్లీవ్స్ వచ్చేసి 1.5 ఇంచ్ కావాలి, అందుకే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే నేను హాఫ్గా ఫోల్డ్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాను అనమాట. బోత్ ద రైట్ సైడ్స్ ఫేసింగ్ టుగెదర్, అంటే లైనింగ్ రైట్ సైడ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్. సో ఫస్ట్ నెక్ దగ్గర అటాచ్ చేశాను అనమాట. సో నెక్ అయితే అయిపోయింది. సో అక్కడ నేను నాచెస్ పెడుతున్నాను. నేను రౌండ్ నెక్ చేసినందువల్ల నాచెస్ పెట్టినప్పుడు మనకి స్మూత్గా క్రీజ్ అయిపోతుంది, అంటే స్మూత్ ఫినిష్ ఉంటుంది నెక్ లైన్ అనేది. సో ఇలా మొత్తం నాచెస్ పెట్టేసిన తర్వాత మనము ఫ్లిప్ చేద్దాం. సో ఫ్లిప్ చేసిన తర్వాత మీకు నెక్ లైన్ అనేది ఇలా కనిపిస్తుంది.
సో చూస్తున్నారు కదా మీరు నెక్ లైన్ అనేది ఎంత స్మూత్ ఫినిష్ ఉండదు అనేసి. సో ఇదే విధంగా మనము బ్యాక్ సైడ్ నెక్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనము పైన షోల్డర్స్ని అటాచ్ చేయాలి అన్నమాట. సో బోత్ ద రైట్ సైడ్స్ ఫేసింగ్ టుగెదర్ మనము షోల్డర్స్ అనేటివి స్టిచ్ చేస్తాం. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ మనము స్టిచ్ చేయాలి 2 సైడ్స్ కూడా. సో స్టిచ్ చేసిన తర్వాత నేను బాక్స్ ప్లీటెడ్ స్లీవ్స్ కూడా అటాచ్ చేశాను, బట్ యాక్చువల్లీ నా వీడియో మిస్ అయ్యింది, అందుకే నేను క్లోజ్ వ్యూ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మనము బాటమ్ పార్ట్ని స్టిచ్ చేద్దాం. మనము ఇంతకుముందు పిన్ చేసి పెట్టుకున్న ప్లీట్స్ని ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ప్లీట్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లైనింగ్ కూడా తీసుకునేసి 2 జాయిన్ చేస్తూ స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇలా మొత్తం చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేయండి. సో 2 స్టిచ్ అయిన తర్వాత బాటమ్ పార్ట్తో మన బాడీస్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తున్నట్టు అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ బోత్ ద రైట్ సైడ్స్ ఫేసింగ్ టుగెదర్ అనమాట. బాడీస్ పార్ట్ అయితే అప్ సైడ్ డౌన్ ఉంటుంది అండ్ బాటమ్ పార్ట్ అయితే నార్మల్గానే ఉంటుంది, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. సో ఇప్పుడైతే మనము ఆ 2 పార్ట్స్ని కూడా జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేద్దాం. సో ఇలా చేసిన తర్వాత ఇదే విధంగా మీరు బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా అటాచ్ చేయండి, బాడీస్ విత్ బాటమ్ పార్ట్. ఆ 2 అటాచ్ చేసిన తర్వాత మన వేస్ట్ అండ్ బస్ట్ లైన్ మెజర్మెంట్స్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ని జాయిన్ చేసేద్దాం. అలానే బాటమ్ పార్ట్ ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసేయండి. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఒక 3 ఇంచెస్ విడ్త్ ఉండే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే మన బాటమ్ హెమ్ లైన్ కోసం. అండ్ ఇక్కడైతే నేను బయాస్ టేప్ హెమ్ లైన్ చేస్తున్నాను అనమాట, బట్ ఫ్యాబ్రిక్ అయితే బయాస్లో కట్ చేయలేదు, స్ట్రైట్ కట్టే చేశాను. నేను స్టిచ్ చేసిన వీడియో అయితే మిస్ అయ్యింది. ఇది వచ్చేసి యాక్చువల్లీ 1.5 ఇయర్ బ్యాక్ నేను వీడియో తీశాను, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి, సో దాట్ నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.